ఉద్యోగులు పెన్షనర్లకు మరో గుడ్ న్యూస్ చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలుకు రంగం సిద్ధం చేశారు. తెలంగాణ ఉద్యోగులు పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తున్న ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున జరిగే సభలో ఉద్యోగుల హెల్త్ స్కీమ్ అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయనున్నారు. ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు కానుంది. ఈ పథకానికి సంబంధించి ఉద్యోగ సంఘాల నుంచి 6, పెన్షనర్ల నుంచి 2 ప్రతినిధులు ఈ ట్రస్ట్ సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి ఒకరిని ఈ ట్రస్ట్ కు సీఈఓగా నియమిస్తారు. ఈ పథకం అమలుకు అవసరమైన వివరాల సేకరణ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు వారి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించేందుకు ఫైనాన్స్ శాఖ ఇప్పటికే అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేసింది. మే 31వ తేదీలోపు డేటా అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. ఈ వివరాల ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు, క్యాష్లెస్ చికిత్స సేవలు అందించేలా ప్రభుత్వం అవసరమైన చర్యలు తీసుకుంటోంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ అందిస్తారు. ఎస్ వంశీ. అటు తెలంగాణ ఉద్యోగులు పెన్షనర్లకు రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పిందని కూడా చెప్పాలి. ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలుకు రంగం సిద్ధం చేశారని చెప్పాలి. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఆరోగ్య భద్రత కోసం ప్రభుత్వం అమల్లోకి తీసుకువస్తున్నటువంటి ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ అమలుకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించడం జరిగింది. జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజున జరిగే సభలో ఉద్యోగుల హెల్త్ స్కీమ్ అమలుపై సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన చేయబోతున్నారంటూ కూడా తెలుస్తుంది. ఎంప్లాయీ హెల్త్ కేర్ ట్రస్ట్ ద్వారా ఈ పథకం అమలు కానుంది. ఈ పథకానికి సంబంధించి ఉద్యోగ సంఘాల నుంచి 6, పెన్షనర్ల నుంచి 2 ప్రతినిధులు ఈ ట్రస్ట్ సభ్యులుగా ఉంటారు. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగి ఒకరిని ఈ ట్రస్ట్ కు సీఈఓగా నియమిస్తారు. ఈ పథకం అమలుకు అవసరమైన వివరాల సేకరణ ఇప్పటికే ప్రారంభమైంది. ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు వారి కుటుంబ సభ్యుల వివరాలను సేకరించేందుకు ఫైనాన్స్ శాఖ ఇప్పటికే అన్ని శాఖలకు సర్క్యులర్ జారీ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. 31వ తేదీలోపు డేటా అప్లోడ్ చేయాలని స్పష్టం చేసింది. ఈ వివరాల ఆధారంగా డిజిటల్ హెల్త్ కార్డులు, క్యాష్లెస్ చికిత్సా సేవలు అందించేలా ప్రభుత్వం అవసరమైనటువంటి చర్యలు తీసుకుంటుందంటూ కూడా తెలిపినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది. ఎన్నో ఏళ్ళుగా కూడా ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్స్ మెరుగైన వైద్య సేవల కోసం తమ కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ ని ప్రవేశపెట్టాలని కోరుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా ఎంప్లాయీస్ కి వైద్య సేవలను అందించడానికి హెల్త్ కార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఇది కొంత ఉద్యోగులకు కొంత ఇబ్బందికరంగా మారినటువంటి సందర్భం కూడా మనకు తెలుసు. ఎందుకంటే ప్రైవేట్ ఆసుపత్రిలో కొంత మెరుగైన వైద్య సేవలు అందలేదంటూ కూడా ప్రభుత్వ ఉద్యోగులు చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఆనాడు ప్రభుత్వం క్యాష్లెస్ హెల్త్ స్కీమ్ అందిస్తాము, ఉద్యోగులు దీనికి కాంట్రిబ్యూట్ చేయడం అవసరం లేదంటూ కూడా గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనకు తెలిసిందే. కానీ ప్రజెంట్ ఎంప్లాయీస్ హెల్త్ కేర్ ట్రస్ట్ ని ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి నేడు వారి కోసం ప్రత్యేకంగా ఏదైతే హెల్త్ కార్డ్స్ జారీ చేయబోతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఈ పథకం అమలుకు సంబంధించినటువంటి అవసరమైన వివరాల సేకరణ ఇప్పటికే ప్రారంభమైనటువంటి సందర్భం కూడా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. క్యాష్లెస్ చికిత్స సేవలు అందించేలా ఈ వివరాలన్నిటిని కూడా డిజిటల్ హెల్త్ కార్డులు అందజేయాలనేది కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ప్రజెంట్ ఈ ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ కు సంబంధించి 1.5% ఏదైతే వారి జీతాలకెళ్లి కట్టింగ్ పై ప్రభుత్వం గైడ్ లైన్స్ కార్డులు ఇవ్వకముందే ప్రస్తుతం అప్లోడ్ అవుతున్న పే స్లిప్లలో వారి యొక్క జీతాల్లో కట్టింగ్లు చూపిస్తున్నటువంటి నేపథ్యంలో భార్యాభర్తలు 2 ఉద్యోగులైనా ఒకరికే కట్ అవుతుందన్న నిబంధనకు విరుద్ధంగా 2కి జీతాల నుంచి కూడా ఈ యొక్క వారి యొక్క జీతం నుంచి 1.5% కట్టింగ్ అవుతుందంటూ కూడా ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో భార్యాభర్తలు వారిరువురు కూడా ఆందోళన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇది కేవలం ఒక ట్రయల్ రన్ మాత్రమే అని, లేదా వాస్తవంగానే కట్ చేస్తున్నారా అనేది కూడా స్పష్టంగా తెలియాల్సి ఉందని కూడా ఉద్యోగస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు మాత్రం తీవ్ర ఆందోళనలో ఉన్నటువంటి సందర్భం మనకు కనిపిస్తా ఉంది. క్షేత్రస్థాయిలో జరుగుతున్నటువంటి ఈ విషయాన్ని
సమాచారం కోసం ఏదైతే తెలియచేస్తున్నామంటూ కూడా అటు ఉద్యోగస్తులు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రభుత్వం దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లినట్టు కూడా చెప్తా ఉన్నారు. మొత్తం మీద జూన్ 2వ తేదీన అటు ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వ పెన్షనర్లు ఎవరైతే ఉంటారో వారందరికీ రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పబోతుంది అనేది మాత్రం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. వారు గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ హెల్త్ కార్డ్స్ విషయంలో కావచ్చు, పిఆర్సీ విషయంలో కావచ్చు, డిఏకి సంబంధించిన విషయాల్లో కూడా వారు ఆందోళన చేసినటువంటి విషయం కూడా మనకు తెలిసిందే. 2 రోజుల క్రితం రాష్ట్ర ప్రభుత్వం వారి పెండింగ్ బకాయిల కోసం 2,000 కోట్లను విడుదల చేసినటువంటి విషయం మనందరికీ కూడా తెలిసిందే. దాంతో పాటుగా జూన్ 2వ తేదీన రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి వారికి సంబంధించినటువంటి హెల్త్ కార్డు విషయంలో కూడా క్లారిటీ ఇవ్వబోతున్నారు. ఓకే వంశీకృష్ణ, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.